ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఇవాళ అనలిస్ట్ శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. 9 నెలలు పూర్తి కాబోతుంది రేపటితోనే. సో ఈ 9 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది అని అంటే ఎక్కడ చూసినా అన్ని సమస్యలే తాండవిస్తున్నాయి. మంచిగున్న రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే హామీలు ఇచ్చిందో ఆ ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా వాళ్ళంతా మోసపోయినాము, కాంగ్రెస్ కి ఓటేసి ఏదో మార్పు జరుగుద్ది అనుకుంటే మోసపోయినామని మాట్లాడుతున్న దుస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగుల పరిస్థితి కూడా క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. ఇంకా అనేక మంది, చాలా మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామని ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. ఇట్లా అనేక మందికి హామీలు ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి, అన్ని రకాలుగా సంక్షోభంలో కూరుకుపోయింది. నిజంగా మొన్న వరదలకు సంబంధించి కూడా గంటల తరబడి నిజంగా వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది. ఒకవైపు అబద్ధాలు ప్రచారం చేసుకోవడం, మేమంతా పనిచేస్తున్నాం సమన్వయంతో అని చెప్పేసి, నిజంగా వరదలో గంటల తరబడి చిక్కుకుపోయిన వాళ్ళకి సంబంధించి ఒక జేసీబీ డ్రైవర్, జేసీబీ ఓనరు ముందుకొచ్చి ఆయన ఒక 35 లక్షల వెహికల్ని ఆయన ఏదైతే అదేంది ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి ఆయన ఒక ముందడిగేసి డ్రైవర్ కూడా ప్రాణాలకు తెగించి వస్తే 10 మంది వస్తాం, పోతే నా ఒక్కటి ప్రాణం పోతుందని తెగించి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్న పరిస్థితి తప్ప, మళ్ళీ ఆ సందర్భంలో అనేక ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం కూడా చేసుకున్న పరిస్థితి ఉన్నది ఇతర మీడియాలలో. సో ఇదంతా ఎట్లా చూడాలి? 9 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏమైపోయింది అని అంటే మీరేం చెప్తారు? స్వచ్ఛ గారు, ముందుగా నమస్తే, ప్రేక్షకులకు నమస్తే. మామూలుగా రేవంత్ రెడ్డి 9 నెలల పరిపాలన పూర్తయింది అంటాం, కానీ ఇప్పుడు 9 నెలల పదవీ కాలం పరిపాలన కాదు. బికాజ్ దేర్ ఈజ్ నో పరిపాలన, గవర్నెన్స్ లేదు. నవమాసాలు కాదు, ఇది నవమోసాలు రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఈరోజు చాలా సీరియస్గా అన్ని సెక్షన్స్ తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మెన్షన్ చేసిండ్రు, ఒక జేసీబీ డ్రైవర్ సుభాన్, ఆయన పక్క రాష్ట్రం, మన రాష్ట్రం కూడా కాదు పాపం, ఆయన కూలి కోసం ఇక్కడికి వచ్చిండు. ఆయన ఏమన్నాడు, సస్తే నేను ఒక్కని వస్తా, బతికిస్తే 9 మందిని బతికిస్తా. తెలంగాణ ఉద్యమం టైంలో చాలా పాపులర్ పాట, పుడితొక్కటి సత్తే 2 రాజన ఓ రాజన అని. ఆ స్పిరిట్ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక రోజువారీ కూలీకి ఉంటే రేవంత్ రెడ్డికి ఏమైందండి? రేవంత్ రెడ్డి కూడా పక్క రాష్ట్రం వాడే, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాడు కాదు. కానీ సుభాన్కి రేవంత్ రెడ్డికి తేడా ఏదుందంటే, సుభాన్లో గుండెలో ఒక తడి ఉన్నది. రేవంత్ రెడ్డి గుండెల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కేంద్రక రాజకీయాలు, స్వార్థము, ఈవెన్ తన మంత్రివర్గ సహచరులని సహించని, తన సొంత పార్టీని బొందబెట్టే ఒక అరాచకమైన లక్షణం రేవంత్ రెడ్డిలో ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నది. మీరు ఒక్కసారి చూస్తే రేవంత్ రెడ్డి పోర్ట్ఫోలియోలు మీరు చూస్తే, ఆయన ముఖ్యమంత్రి, ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది, అర్బన్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉంది, సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉంది. ఈ శాఖలు మీరు ఒక్కసారి మీరు నమస్తే తెలంగాణ టుడే కాదు, మీరు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో ఏది చూసినా కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలకు సంబంధించిన ప్రతిరోజు వాళ్ళ అనుకూల మీడియాలో కూడా వ్యతిరేకత వార్తలు వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నది. అది రేవంత్ రెడ్డి 9 నెలల కాలంలో ఆయన సాధించిన ఒక దుర్మార్గమైన ఒక హిస్టరీ ఆయనది. సో ఇప్పుడు పూర్తిగా నిన్న నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, రైతులకు సంబంధించి రైతు బంధు నిజానికి చాలా కీ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఆయన హయాంలో. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. మీరు మొత్తంగా చూస్తే కోటి కోట్ల రూపాయలు ఇక కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. దీంట్లో 1,00,000 కోట్లు, సారీ 6,000 కోట్లు రైతు బీమా. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతులకు అప్పులు కావద్దు. నిజానికి మీరు రుణమాఫీ కంటే రైతు బంధు అంత ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, నువ్వు రైతుల్ని అప్పుల పాలట ముంచి ఎప్పుడో ఎలక్షన్ టైంలో రుణమాఫీ ఇచ్చుడు కాదు. మీరు అప్పుల పాలు కావద్దు,
మీకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మీకు ఎరువులకు, పురుగు మందులకు, కూలీల వాళ్ళకి, మీకు అన్నిటికి కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పనికి వస్తుందని 72,000 కోట్లు ఇచ్చిండు. ఈరోజు రైతుల్ని మోసం చేసిండ్రు. 6 గ్యారంటీలు. ఇదంతా కూడా ఈరోజు స్వేచ్ఛ గారు, మీరు, నేను ఇక్కడ కూర్చుని పాలేరవైనా కూర్చొని డిస్కస్ చేయడం కాదు. ఈరోజు ఊళ్ళల్లో జనాలు తిడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా మీకు వీడియోలు వస్తున్నాయి. మహిళలు బూతులు తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. సో 9 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమ్మరీ మనకు తెలవాలంటే వాట్సాప్లో గ్రౌండ్ స్థాయి నుంచి వస్తున్న, మనము ఎవరో కెమెరాలు, టీవీలు పట్టుకుని కాదు, వాళ్ళు రికార్డులు చేసి వీడియోలో ఏవైతే లైవ్ పెడతా ఉన్నారో అవి చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దట్ ఈస్ పీపుల్స్ మ్యాండేట్. అంటే ప్రభుత్వ అధికారిక సభల్లో కానీ, సమావేశాలు కానీ సీఎం మాట్లాడేది ఏంటంటే ఉతికినే ప్రచారం చేస్తారు. అంటే ఈ ప్రజలంతా మాట్లాడేదంతా అబద్ధమని మాట్లాడుతున్నారు. వాళ్ళ కడుపు మంట, కడుపు కోత, వాళ్ళ బాధ, నొప్పి, పొద్దుగాల లేచిన కాడి నుంచి రాత్రి పండేదాకా, నిజంగా రాత్రి పండుకున్న తర్వాత కూడా సేఫా జీవితం కాదా అనే దానికి కూడా ప్రశ్న ఉంది. ఎందుకంటే దివ్యాంగుల ఇండ్లను నిద్రపోతే రాత్రికి రాత్రి కూల్చేసిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది. మనకి చర్చలో జాయిన్ అయినరు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ రవి గారు. నిజంగా అంటే రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే పూర్తిగా వైఫల్యం చెందింది అనే ప్రజలు వాళ్ళంతట వాళ్ళు నిజంగా శ్రీశైల్ రెడ్డి గారు అన్నట్టు క్షేత్రస్థాయి నుంచి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా పంటల బీమాకు సంబంధించి కూడా సర్కారు దోకా ఇచ్చింది. నిజంగా ఈ పాటికి ఇచ్చుండే ఇప్పుడు వాళ్ళకి పనికొచ్చేది కదా అనే ఒక భావనలో కూడా రైతులు ఉన్నారు. అంటే ఒకవైపు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. అంతకుముందు ఎక్కడెక్కడనో ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు ఊర్లలో జీవితం మంచిగా ఏందని చెప్పి మన సొంత ఊరికి పోదాము అంటే ఒక నిజంగా ఎవరిది వాళ్ళ సొంత గ్రామానికి సంబంధించి, వాళ్ళ సొంత జాగాకు సంబంధించి ఆ ఫీలింగ్ ఉంటుంది, నాది అన్న సొంత ఫీలింగ్ ఉంటుంది, ఆ ఆత్మ ఉంటుంది. కానీ దాన్ని మళ్ళీ వదిలిపెట్టుకుని పోవాల్సిన దారుణమైన పరిస్థితి రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా పంట బీమాకు సంబంధించి కూడా ఇప్పుడు సర్కార్ మళ్ళీ దోకా ఇచ్చింది. మళ్ళీ ఈ మొన్న అంతకుముందు ఇవ్వాల్సింది ఇప్పుడు ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సింది కూడా మళ్ళీ నెక్స్ట్ యాసంగికి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఏమంటారు? ముందుగా స్వేచ్ఛ గారు, మీకు, శ్రీశైల్ రెడ్డి గారికి, టీ న్యూస్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలనని ప్రజలు 9.5 ఏళ్ళు చూసింది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన 9 నెలలు చూస్తుంది. వాటితో 9 నెలలు పూర్తయింది. 10వ నెలలోకి అడుగుపెట్టింది. అయిపోయింది. 10 నెలలు, 10 నెలలు, 9 నెలలు నిండా 9 నెలలు పూర్తయింది. ఈ 9 నెలలు చేసిన ఏంటంటే ఇక ప్రతిదీ మోసమే. అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి ఏ విషయంలో కానీ అటు రైతుల్ని మోసం చేసిండ్రు, దళితుల్ని మోసం చేసిండ్రు, బీసీలను మోసం చేసిండ్రు. నీకు ఏ రంగం తీసుకుంటే సంక్షేమ రంగం, వ్యవసాయం ఇక లేదని. అందుకే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నిజంగా ఎందుకో కానీ ఇన్సిడెంటల్గానే 420 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కరెక్ట్గా వాళ్ళు ఎంచుకొని ఆ ఫిగర్ ఎందుకు చేసిందంటే మేము చేసేది లేదు, అయ్యేది లేదు కాబట్టి 420 అంటే మనకు అందరికి తెలుసు. మనకున్న 420 అనగానే మనకేం స్ఫూరిస్తుందో తెలుసు. అది 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలు ఏది చేయలే. వాళ్ళు ఆఖరికి రైతులు ఉసురు పోసుకుంటున్నారు. రైతు బంధు కేసీఆర్ గారు ఇప్పుడు మిత్రులు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా హ్యాపీగా కనీసం ఎక్కడ కూడా లేకుండా, ఎవరి దగ్గరికి పోయి దండం పెట్టి అవసరమే లేకుండా, ఓ దరఖాస్తు ఇచ్చే అవసరమే లేకుండా అకౌంట్లో హ్యాపీగా ప్రతి సీజన్లో 2 సీజన్లలో జూన్, జూలైలో, తర్వాత జనవరి, డిసెంబర్, జనవరిలో హ్యాపీగా రైతు బంధు సంవత్సరానికి 10,000 ఎకరానికి ఇసే పద్ధతిని అద్భుతంగా దేశంలో ఎవరు చేయలే సాహసం. ఇప్పటికీ ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. దాన్ని 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ 15,000 సంగతి దేవుడిగా కానీ ఇచ్చినటువంటి ఈ సీజన్కి వర్షాకాలానికి ఆ 10,000 కూడా ఎగ్గొట్టారు. అయిపోయింది. ఎగ్గొట్టి దాన్ని ఏంది రైతు రుణమాఫీ పేరు మీద అటు డైవర్ట్ చేశారు. ఆ 12,000 కోట్లనే ఇచ్చారు. అది కూడా ఏం చక్కదనం ఏముందో వాళ్ళకే తెలుసు. కనీసం ఇలా మీరు చెప్పినట్టుగా రైతు బీమానన్న వచ్చుంటుంటే, పంట బీమానన్న వచ్చుంటే, రైతు బీమా లేదు, మీరు ఎట్లాగా లేదు, పంట బీమానన్న పెట్టుంటుంటే వాళ్ళ ఈ వర్షాలు వచ్చినట్టుగా అకాల వర్షం, ఈ అతివృష్టి వర్షాలు వచ్చినందుకు రైతులకి వాళ్ళ కొంత ఉపశమనం ఉండేది. మీరు 9 నెలలుగా ఆ రైతు బీమా, పంట బీమాకు సంబంధించి, ఫసల్ బీమాకు సంబంధించి
చెప్తానేమోన్నారు, ఊరిస్తానేమో అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, రేపు అయిపోయింది, ఫైల్ రెడీ అయిపోయింది, ఇంకా జీవో వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పేసి పుంకానాలుగా లీకులు ఇచ్చి రాపించుకోవడమే తప్ప ఇప్పటి వరకు చేయలేదు. వర్షాకాలం పంట అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో వర్షాలతోటి రైతులు ఒక 4-5 జిల్లాల్లో నిండా మునిగున్నారు. కనీసం ఏమీ లేదు, కనీసం అంతకుముందు రైతు బంధాన్ని వచ్చి ఉంటే ఆ 10,000 అన్న వాళ్ళకి ఇంత ఆసరగా ఉండుండేది. అది లేదు, ఇది లేదు, అంత మోసం, ప్రతిదీ మోసం. అట్లా ప్రతి వర్గాన రైతుల్ని కనీసం ఇవాళ రైతు ఉసురు పోసుకుంటున్నాడు. ఏదో పంట నష్టం అని చెప్పేసి చెప్పాను. ఆ పంట నష్టాన్ని కూడా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంది, 30%కు పైగా పంట నష్టం అయితేనే 33%కు పైగా పంట నష్టం అయితేనే ఆ ఫీల్డ్ విజిట్లో చేసి అయితేనే అది వర్తిపోయి ఇస్తారట. కానీ వీళ్ళకి తెలియనటువంటిది ఏంటంటే 33% పంట నష్టం అంటే ఏంటిది, ఒక్కసారి ఆ వర్షంలోకి పంట మునిగిపోయిందంటే అది పనికిరాదు. ఇక వర్షంలో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళకి దానికి అర్థమవుతుంది, ఆ వ్యవసాయం చూసినటువంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ మేము చూసినాం అని చెప్పుకొని మేము రైతు బిడ్డలు అని చెప్పినటువంటి వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడనే అర్థమవుతుంది. రైతులకు ఒక్కసారి వర్షంలో పంటలకు నీళ్ళు వచ్చినాయి, ఓ 4 రోజులు పంట నీళ్ళల్లో ఉంది అంటే ఆ పంట పనికిరాదు. ఆ రోజు కనిపించకపోవచ్చు, ఆ రోజు కనిపించదు, పంట నష్టమైందాక అర్థం పాడైందని. కానీ అది పనికిరాదు పంట, అది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి తెలుసు. అక్కడ ఆ పంట నష్టం దగ్గర కూడా దిక్కుమాలిన నిబంధనలు. అంటే ఇప్పటి వరకు ఏ అంశానికి సంబంధించి అయినా సరే ఇట్లాంటి ఏమైనా ఇప్పుడు 33% నష్టం జరిగితేనే ఇస్తామని ఇట్లాంటి ఎక్కడ పెట్టినా కూడా అది జరగదు అన్న ఒక ఇండికేషనే ప్రజల్లోకి పోతుంది. ఇప్పటి వరకు అన్ని విషయాలు కూడా అట్లనే జరిగింది. ఏదన్నా చిన్న ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాము అనే వాళ్ళు బిల్డప్ ఇచ్చినా కూడా ఇది జరగదు అనేదే క్లియర్, ప్రజలకు అర్థమవుతుంది. మనం మరింత వివరంగా మనం మాట్లాడదాం. శ్రీశైల్ రెడ్డి గారు, అంటే ఒకవైపు సమయానికి బీమా అందుంటే నిజంగా ఈ పాటికి రైతులకి ఎంతో కొంత పనికొచ్చేదన్న భావనలో రైతులు ఉన్నారు. ఇంకా మరోవైపు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అక్రమంగా కేసులు పెట్టి వేధించడము. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ని నిన్న ఎట్లా తీసుకుపోయినరు, ఏం చెప్పి తీసుకుపోయినరు, అరెస్ట్ చేయలేదని అంటారు, అరెస్ట్ అయిందని ఇంకొక మరోవైపు కొంతమంది జర్నలిస్టులకు లీక్లు ఇస్తారు, వాళ్ళు పోస్టులు పెడుతుంటారు. కానీ వాస్తవాన్ని చేయలేదంటారు, విచారణ చేస్తున్నామని అంటారు. దేనికోసం చేస్తున్నారనంటే సంబంధం లేని అంశానికి సంబంధించి అసలు కనీసం ఓపెన్ కానీ యూట్యూబ్ లింక్ని చూపించి, అంటే పోలీసుల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, వాళ్ళు చూపించే ఇదే బేస్డ్ గా మీరు ఒక మనిషిని తీసుకుపోయి మీరు అదుపులోకి తీసుకొని ఇన్ని గంటలు విచారణ పేరుతో చేస్తారనే దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ నుంచి ఒక నిర్దిష్టమైన ప్రూఫ్ ఉండాలి కదా. అంటే పోలీస్ వ్యవస్థ కూడా వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూడాలి, ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? ఇప్పుడు కొనతం దిలీప్ మాజీ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా, ఆయన పుస్తకాలు కూడా రాసిండు. ఆయన ఒక దళారీ పశ్చాత్తాపం, అంటే ఒక సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి దిలీప్. ఆయన ఈ వరదలకు సంబంధించి ప్రభుత్వం యొక్క అట్టర్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ మీద ఆయన సోషల్ మీడియా వేదికగా తన కోపాన్ని, తన ఆవేదనను ఆయన వెళ్ళగక్కిండు. బుద్ధున్న గవర్నమెంట్ ఏం చేయాలి, ఈయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమన్నాయా అని వెరిఫై చేసుకోవాలి, తప్పులుంటే కరెక్షన్లు చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట పెంచుకోవాలి. వీళ్ళేం చేసిరు, ఆల్రెడీ ఇంతకుముందు వేరే గతంలో దిలీప్ని నిర్బంధిస్తే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఉన్నాయి. సో కోర్టులు అంటే కూడా లెక్కలేదు. మొన్ననే మొట్టిగా వేసింది సుప్రీంకోర్టు సీఎంని 2 సార్లు 2 సందర్భాలలో. మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకోవాలి, మిమ్మల్ని అడిగి మేము బెయిల్ ఇవ్వాలన్నా అని ఆ మాత్రం కూడా సిగ్గులేదు. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఉండగా కూడా మళ్ళీ అరెస్ట్ చేసారు. క్షమాపణ చెప్పిండు సుప్రీంకోర్టు, చెప్పిండ్రు. నిన్న నేను స్వర్ణకిలారి దిలీప్ గారి శ్రీమతితో నేను మాట్లాడినా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, పోలీసులు 4 పోలీసులు ఇంటికి వచ్చిండ్రు, 3 ప్రశ్నల మీద వాదన దిగరు. ఒకటి, మీ దిలీప్ మీ ఫోన్ మాకు ఇవ్వండి, మీ ల్యాప్టాప్ మాకు ఇవ్వండి, మీరు మాతో రండి. నేను మీతో రావాలంటే నాకు అరెస్ట్ వారెంట్ కావాలి. లేదు, వాళ్ళ దగ్గర లేదు, కార్లో ఉన్నది అని అంటే నేను వస్తాను, ఆవిడ మాట్లాడితే లేదు సార్ వస్తేనే చేస్తామని మాట్లాడే సందర్భం. మీకు అవన్నీ కూడా తెలుసు. పైగా పోలీసులు ఏమంటున్నారు, నిన్న మన బీఆర్ఎస్ మాజీ మంత్రులు నాయకులు అందరు పోతే సిసిఎస్ దగ్గరికి, మేము సుమోటాగా మేము అరెస్ట్ చేసినామని. సిగ్గుందా పోలీసులు మిమ్మల్ని అడుగుతున్నా నేను? సుమోటాగా మీరు అరెస్ట్ చేస్తారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దెబ్బతింటా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి యొక్క మురికి మకిలి పాలన ఈరోజు పోలీసుల మెడకు చుట్టుకుంటా ఉంది. మీరు గా పని చేయండి. మీరు
అది వదిలేసి మీరు ప్రశ్నిస్తే కేసులు, నిర్బంధాలు, అర్ధరాత్రి ఎత్తుకుపోవడాలు, 8 గంటల పాటు విచారణ, ఎవరిని రానియకపోవడాలు, ఇదేమి గవర్నెన్స్ ఇది? సో ఆయనకు వరదల గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. శనివారం నాడు వరదలు వస్తాయనే ఇండికేషన్ వస్తే శనివారం నాడు వానలు పడతా ఉంటే రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మ్యాచ్ చూడనికే, బాలకృష్ణ సినిమా ఫంక్షన్కి పోనీకే టైం ఉంది. సినిమా ఫంక్షన్కి రెడీ అయిండు, పోలేదు. ఎందుకు పోలేదంటే చంద్రబాబు నాయుడు రాలేదు కాబట్టి, రావడం లేదు కాబట్టి ఈయన డ్రాప్ అయ్యిండు. రేవంత్ రెడ్డి కనీసము ఒక కేసీఆర్ నుంచి పాఠం నేర్చుకోకపోవచ్చు, చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి కదా. 74 ఏళ్ల వయసులో ఆయన తిరుగుతున్నాడు కదా, మరి అది నేర్చుకోవాలి కదా. నువ్వు ఆ స్కూల్ నుంచి వచ్చినవనివే కదా. అంటే నీకు తెలుగుదేశం పార్టీ నీకేం నేర్పించలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ నీకేం నేర్పించలేకపోయింది, నువ్వు సొంతగా ఒక వ్యక్తి, నీ కొలీగ్స్ నీకేం నేర్పించలేకపోతున్నారు, నీ మంత్రివర్గ సహచరులు నీకేం అంటే ఆయనకు నేర్చుకోవాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే నిదర్శనంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం బురద, ఊళ్ళకుళ్ళో కొట్టుకుపోయినప్పుడు మొత్తం బురద నిండిపోయింది. జనాలు వాళ్ళకు వాళ్ళే క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి. కానీ ఏపీకి సంబంధించి చూస్తే అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి, నిన్న ఒక కాన్వాయ్ లాగా ఫైర్ ఇంజన్స్ అన్ని పోయి బురదని క్లీన్ చేయడానికి అంతా వెళ్తున్న దృశ్యాలు కూడా మొత్తం మీడియాలో కూడా వచ్చినాయి. కానీ తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఖమ్మంలో మీరు ఇంతకుముందు చెప్పారు 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులకి, ఈ 3 మంత్రుల్లో ఒక మంత్రి అయితే మొత్తం గవర్నమెంట్ ని నేనే నడిపిస్తున్నా, రేపు రేవంత్ రెడ్డిని పడగొట్టడాన్ని కూడా నేనే ప్రైవేట్ సంభాషణలు చెప్తున్నాడు. మరి అంత తీస్మార్క మంత్రి హెలికాప్టర్లు ఉండవండి. అంటే మీకు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లు దొరుకుతాయి, వరదల్లో హెలికాప్టర్లు దొరకవా? మరి అక్కడ పక్కన ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, మీ దగ్గర ఎందుకు ఉండవు? ఎంత లేమ్ ఎక్స్క్యూజెస్, ఎంత సిగ్గులేని ఎక్స్క్యూజెస్ అంటే ఇవన్నీ మాట్లాడితే అరెస్టులు, నిర్బంధాలు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక ఎమర్జెన్సీ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక పోలీస్ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక ఎన్కౌంటర్ల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక అణచివేతల రాజ్యం అని ఈరోజు మరొకసారి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తుంటే రాహుల్ గాంధీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా అని నేను కాదు, తెలంగాణ సమాజం అడుగుతున్నాను. ఇంతకుముందు మనం ఆడుకున్నాం, మొత్తం వాట్సాప్లు ఓపెన్ చేస్తే వాటిని ఎవడన్నా బుద్ధునోడు రాహుల్ గాంధీ దగ్గర ఉన్నోడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాహుల్ గాంధీకి చూపించండి, అప్పటికైనా తెలుస్తుంది గ్రౌండ్లో ఏం జరుగుతున్నదో. రైట్ రవి గారు, అంటే వరదలకు సంబంధించి పనితనం ఎట్లుందనేది ఖమ్మం ప్రజలు ఇప్పుడు కండ్లారా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా జరిగేది ఒకటి ఉంటే ప్రభుత్వం ఇంకో విధంగా ప్రచారం చేసుకోవడం అనేది మొదటి నుంచి 9 నెలల మొదటి నుంచి డే 1కి వెళ్ళి అదే చేసుకుంటూ వస్తున్నారు, మొత్తం మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకో దారుణంగా ఏంటంటే, అంటే నా అబ్జర్వేషన్ అంటే వాళ్ళంతా 9 మంది వరదలో చిక్కుకొని చేసినప్పుడు వాళ్ళని కాపాడిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది, చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఆ సందర్భంలో వాళ్ళని అర్ధరాత్రి వాళ్ళని రెస్క్యూ చేసిన సందర్భంలో కూడా తుమ్మల కృషి వల్ల వాళ్ళని అందరు బయటకు వచ్చిందని చెప్పి మీడియాలో కూడా కథనాలు ప్రసారం, అక్కడ లైవ్లు ఇచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే జరుగుతుంది ఒకటి, మరోవైపు రేవంత్ రెడ్డి అంటారు ఎంత ప్రతిపక్షాలు ఎంత ప్రచారం చేస్తున్నాయని మాట్లాడుతారు, ప్రజల బాధని ప్రజల గోసని పట్టించుకోకుండా లెక్కలేనితనంగా ఇట్లా కూడా వ్యవహరిస్తే, ప్రాక్టికల్గా సహాయం అవసరమైన కీలక సందర్భంలో కూడా పట్టించుకోకుండా ఉంటే ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఈ వరదలకు ఒకదానికని సంబంధించనే కాదు, అన్ని లైనప్ అయి ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. వరదలు అనేది చాలా క్లియర్గా ఇంకా మొత్తం బయటపట్టేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి సంబంధించి? ఇప్పుడు మీరు, నేను, ఇంకెవరో బుద్ధిజీవులు మాట్లాడటం కాదు, ప్రపంచం తెలిసిన వాళ్ళే కాదు. అసలు వీళ్ళ నిర్వాహకం ఎట్లా ఉంది, వీళ్ళు ఏం చేసిండ్రు అన్నది మన వరదలకు సంబంధించి ఒక చిన్న అమ్మాయి ఇక మనం ఇప్పుడు మాట్లాడటానికి ఉపయోగించని భాష వాడింది బాధతోటి. ఏం పీకుతున్నారు 3 మంత్రులు ఉన్నారు అని చెప్పింది. అంతకంటే ఒక చిన్న అమ్మాయి, లోకం తన చదువు తన జీవితం తప్ప ఇంకేమి తెలియనటువంటి ఒక అమ్మాయి ఆ బాధతోటి మేము పెద్ద, ఇప్పుడు మిత్రులు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టే తీస్మార్కాన్ మంత్రులు 3 ఉన్నారు ఆడ, మామూలు కాదు. ఖమ్మం జిల్లాలో తీస్మార్కాన్, ఒకరు డిప్యూటీ సీఎం గారు, ఒకరు రెవెన్యూ మంత్రి గారు, ఒకరు వ్యవసాయ మంత్రి గారు. ఈ వ్యవసాయము, ఈ కష్టము, వర్షాలు అన్నిటికి సంబంధించినటువంటి మానిటర్ చేసే వ్యవస్థని నడిపించేటటువంటి మంత్రులు కాళ్ళే. వాడికి కనీసం ఆ అమ్మాయి మాటలకు సమాధానం చెప్పండి చాలు. ఓ లేడీ మాట్లాడింది, వాళ్ళ బాధని ఎవ్వరు కాదు, ఏ రాజకీయ పార్టీ ఎవరో కాదు, మా రాజకీయాల కోసం మాట్లాడింది కాదు, వాళ్ళు పొట్టుగా తిట్టిరు మీ పద్ధతిని, మీరు ఏం చేస్తున్నారు అనేదాన్ని, వాళ్ళ బాధని ఆవేదనని వెళ్ళగక్కిరు. దానికి సమాధానం చెప్పాలి చాలు, గంతే. కానీ ముఖ్యమంత్రి గారు ఆ తెల్లారి పోయి మాట్లాడింది ఏంది? ఆడికి పోయి మాట్లాడింది వరద బాధిత ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు విజిట్ చేసినప్పుడు ప్రజలకు ఉపశమనం కనిపించే మాటలుగా చెప్పాలి, ప్రజలకు ధైర్యం ఇచ్చే
మాట చెప్పాలి. కానీ చేసిన మాట ఏంది? చిల్లరమల రాజకీయాలు. మళ్ళీ అక్కడికి పోయి కూడా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ వ్యక్తిగత విమర్శలు, అడ్డగోలిగా భాష, అదే ఆయన వికృత రూపాన్ని చూపిస్తుంది. ఇంక అంతకంటే ఇంకేం లేదు. నిజంగా కూడా ఆడ సుభాని అనేటటువంటి వాడు ఆడ కళ్ళ ముందు కనిపించింది. ఏమైంది చూడలేదా? ఒక ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుకుంటాను ఒక జేసీబీ డ్రైవర్ ఎంత ధైర్యంగా, అది కూడా ప్రజలు షూట్ చేసిరు అక్కడ. అది సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏది దాచేదేం లేదు. ఇంకా ప్రజలు దాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. పాపం తుమ్మల నాగేశ్వరరావు గారు వరదలు ఈదుకుంటపోయి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ వరదలు సాహసోపేతంగా పోయి తీసుకొచ్చిందా, లేకపోతే సుభాన్ తీసుకొచ్చిందా ప్రజలకు అర్థమవుతుంది. మీరు చెప్పుకుంటే రాపించుకుంటే ఉండాలి, కొంచెం విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి. మీరు అదే మరి ఒక యువ సైంటిస్ట్ అమ్మాయి అశ్విని అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ మోతీలాల్ కొట్టకపోతుంటే ఫోన్ చేస్తే వ్యవస్థ రెస్పాండ్ కాలే. సిగ్గుండాల మాట్లాడేటటువంటి వాళ్ళకి ఎంపీకి అక్కడ ఎందుకు కాపాడలేకపోయినా ఒక అమ్మాయి, మేము వరదలు వస్తామని దాకా మునిగిపోయినామని చెప్పేసి చెప్పారు. పక్కనే మరిపేడ సెంటర్కి, అది ఆ బ్రిడ్జి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో 5 నిమిషాల్లో మరిపేడ సెంటర్ నుంచి పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మీరు రెస్క్యూ చేయగలిగేటటువంటి వాళ్ళు, అటు మహబూబాద్ నుంచి కానీ, ఇటు ఇక్కడి నుంచి కానీ, కరూరు నుంచి కానీ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రాగలిగేటటువంటి సిచ్యువేషన్. కాపాడలేకపోయినారు. ఒక యంగ్ సైంటిస్ట్, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ట్రైబల్ బిడ్డ, ఇవన్నీ పనికి మళ్ళీ ఇవి మాత్రం మీద కాపాడినట్టే ఇప్పుడు రాపించుకున్నటువంటి వాడికి నన్ను ఉండాలి, కనీసం అది చదివేటోళ్ళకన్నా సిగ్గుండాలి. మాట్లాడుతున్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. ఇవాళ దుర్భరమైన జీవితాన్ని ఆ ప్రకాష్ నగర్ అక్కడ బ్రిడ్జి దగ్గర కూడా మహిళలు రాత్రి దాకా ఎంత పొట్టుగా తిట్టిరు. ఎవరు వాళ్ళ దగ్గరికి పోయి ఏ రాజకీయ ప్రేరేపించాలి. ఎస్, గర్వంగా చెప్తున్నాం. అప్పటికే మీకంటే ముందే మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ వద్దిరాజు రవిచంద్ర గారి నాయకత్వంలో, పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో చేయగలిగేటటువంటి అన్నీ కూడా ఒక పార్టీ వ్యవస్థగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపును బాధ్యత తీసుకొని అక్కడ వాళ్ళకి ఆహారపు దాని ఏర్పాట్లు కానీ వేల మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అది శక్తికి మించి చేయగలిగిన పరిస్థితులు. ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉండేందుకు 3 హెలికాప్టర్లు తెప్పించలేరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు విన్నాం కదా. ఇంకా దేవుడే కాపాడాలి వాళ్ళని, విమానాలు లేవు. మీరు తిరగడానికి హెలికాప్టర్లు ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. ఎక్కడి నుంచండి? ఇవాళ మనకు హైదరాబాద్ హెలికాప్టర్ల సమస్య ఉన్నదా? హెలికాప్టర్ అవసరమైతే ప్రైవేట్ హైర్ చేసుకోవచ్చు, మనకు నేవీ హైర్ చేసుకోవచ్చు, మనకు డిఫెన్స్ తెప్పించుకోవచ్చు. గంట సేపట్లో అక్కడికి వచ్చేస్తాయి. మీరు కాపాడకపోగా దేవుడే కాపాలి. నిజంగా అట్లనే దేవుడు మీరు అన్నట్టు మీ అరాచకం, మీ నిర్వాకాన్ని భరించలేక దేవుడే సుభాని అనే ఒక జేసీబీ డ్రైవర్ రూపంలో వచ్చి ఆ 9 మందిని కాపాడింది. ఆ ధైర్యం మీకు లేదు. ఎందుకంటే కడుపులో నుంచి రావాలి. ప్రేమ లేదు మీకు. తెలంగాణ సమాజం అన్నా, ప్రజలన్నా కూడా యు ఆర్ నాట్ కన్సర్న్డ్ పీపుల్. కేవలం ప్రతిదీ మీకు రాజకీయాలు చేయడము, ప్రతిదీ రాజకీయము, అధికారము, పెత్తనము, ఆధిపత్యము, దోపిడీ తప్ప ఇంకేం లేదు. ఆ తప్పని మీ అరాచకాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, తప్పుపట్టేటటువంటి వాళ్ళని, ఎండగట్టేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళని మాత్రం మీరు గొంతు నొక్కుతారు. నేను కొనతం దిలీప్ గారి విషయంలో మీరు చేసింది అదే. కొనతం దిలీప్ చేసిన నేరమేంది? 15 సంవత్సరాలు మీరు ఆంధ్రాలకు ఎవరైతే ఉన్నారో, మీరు తెలంగాణ వ్యతిరేక శక్తులకు, ఆంధ్రాలకు వాళ్ళకు తొత్తులుగా, డాఫర్లుగా, బ్రోకర్లుగా పనిచేస్తుంటే ఇదే కొనతం దిలీప్ అనేటటువంటి వాడు తను కంఫర్టబుల్ జీవితంలో ఉండేవాడు, భార్యాభర్తలు కూడా తెలంగాణ కోసం నిలబడ్డటువంటి వాడు. వాళ్ళని వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపుతుంటే మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎంతమందిని ఆపగలుగుతారు? ప్రశ్న కూడా తలెత్తుతుంది. అదే రైతు రుణమాఫీకి సంబంధించి నీ సొంత ఊర్లో, ముఖ్యమంత్రి సొంత ఊర్లోనే ఏం జరుగుతుందో తెలియడానికి పోయినటువంటి 2 మహిళా జర్నలిస్ట్ అని రౌడీ లాగా మీ తొత్తులతోటి దాడి చేపిస్తారు. ఇంకెంతమందిని ఆపుతారు? ఆపలేరు. మీరు ఎంత ఆపాలనుకున్నా కూడా, ఎంత ఆపుతున్నా కొద్దీ ఇంకిత మీ మీద తిరుగుబాటు మొదలైతుంది తప్ప ఆగేదేం లేదు. మనం మరింత వివరంగా చర్చిద్దాం. శ్రీశ్వర్ రెడ్డి గారు,
ప్రభుత్వం ఏదైతే వాస్తవ పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా మాట్లాడుతుంది, దానికి భిన్నంగా చేస్తుంది, దానికి భిన్నంగానే ప్రచారం చేసుకుంటుంది. ఉండేది నిజం ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గురుకులాలకు సంబంధించి, ప్రత్యేకంగా గురుకుల విద్యకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక చోట్ల నిర్వహణ లోపం వల్ల, నిధులు సరిగా విడుదల చేయకపోవడం వల్ల అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు విద్యార్థులకు ఇట్లాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎందుకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదు అనే దానికి సంబంధించి మాట్లాడుతుంటే, సో ఇది ఒక పాయింట్కి వచ్చింది. ఫుడ్ పాయిజనింగ్తో దాదాపు 500 మందికి పైగా స్టూడెంట్స్ సిక్ అయిపోయినారు. అది ఒక ఎత్తు అయిపోతే, మళ్ళీ ఇప్పుడు తాజాగా కాంట్రాక్టు టీచర్ల వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడము, మంచి పరిస్థితులు కల్పించాలని విద్యార్థులు రోడ్డెక్కడము, టీచర్లు మాకు స్టడీస్ కంటిన్యూ కావాలని కూడా విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఇవన్నీ చేసుకుంటుంటే గురుకులాల నుంచి పిల్లలు భయపడి, తల్లిదండ్రులు కూడా భయపడి, పిల్లల రేపు భవిష్యత్ ఏమవుతుంది అని చెప్పేసి టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఇదే ప్రధానంగా, అంతర్గతంగా అని చెప్పేసి ఇంకొక వాదన, ఇంకొక చర్చ కూడా నడుస్తున్న సందర్భం కనిపిస్తుంది. కానీ మరోవైపు దానికి ఆపోజిట్గా ఏమంటారు, పొన్నం ఏం మాట్లాడతారు, ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల సంఖ్య పెంచాలని మాట్లాడతారు. ఎట్లా పెంచుతారు, మీరు ఎక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎక్కడ పిల్లలు ఉండి చదువుకునే వాతావరణం కల్పిస్తున్నారా? స్వేచ్ఛ గారు, కేసీఆర్ గారి పాలనలో నిజానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ అంటున్నాడు. నాదొక సూచన ఆయనకి, మీరు కేసీఆర్ అనకుండా చంద్రశేఖరరావు అనండి, కనీసం ఆ శివుడిని తలుచుకున్న పుణ్యమని వస్తుంది. మీరు అన్నిసార్లు అంటున్నారు కేసీఆర్ అంటూ, కానీ కేసీఆర్ ఏం చేసిండో మీరు గమనిస్తలేరు. గురుకులాలు కేసీఆర్ గారి పాలనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో, ఆ రోజు ఆయన సెక్రటరీగా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మొత్తం దేశంలోనే ఒక ఖ్యాతి గదించిన ఇన్స్టిట్యూషన్స్గా తెలంగాణ గురుకులాలు మారినాయి. స్వేచ్ఛ గారు, మీకు ఉదాహరణలు చాలా చెప్తాను నేను. మాది తాండూరు నియోజకవర్గం. ప్రతి సంవత్సరము కూడా అకాడమిక్ ఇయర్ మొదలయ్యటానికి ముందు అడ్మిషన్లు కావాలంటే గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు దొరకని పరిస్థితి. అంత డిమాండ్ వచ్చింది. ఎందుకంటే ప్రమాణాలు చాలా ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రవీణ్ కుమార్ గారికి. కేసీఆర్ గారి దగ్గర రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, ఎక్కడైతే క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్స్ ఉందో, ఎవరిలో అయితే నిజాయితీ ఉందో అట్లాంటి అధికారులను కేసీఆర్ గారు ప్రోత్సహించారు. గురుకులాలు అందుకనే ఒక వెలుగు వెలిగినాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవడండి తెలంగాణ రాష్ట్రానికి? అనుముల రేవంత్ రెడ్డి. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవడండి తెలంగాణకి? అనుముల రేవంత్ రెడ్డి. ఆ ఒక్క పేరే కారణము ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి. ఈరోజు పిల్లల పరిస్థితి పాపం ఎట్లా ఉందంటే, హాస్టళ్లలో ఉంటే విషాహారానికి గురవుతున్నారు, వీధుల్లో ఉంటే వీధి కుక్కలకు బలవుతున్నారు. ఏడికి పోవాలా? ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించి అక్కడ రిక్రూట్మెంట్లు లేవన్న ఉద్దేశంతో గురుకుల పాఠశాల సరిగ్గా నడవడం లేదు. వీధి మన చదువుకునే పిల్లలు రోడ్లెక్కి ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఇదంతా కూడా 9 నెలల కాలంలోనే జరిగింది. ఎంత సిగ్గుచేటైన విషయం ఇది. మళ్ళా వీళ్ళ బోడీ దీనికి మళ్ళీ ఏదో విద్యా కమిషన్ వేస్తున్నారంట. నేను అడుగుతున్నా, ఆకునూరి మురళి గారి పేరు వినపడుతుంది, ఆకునూరి మురళి నేను అడుగుతున్నా, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నేను అడుగుతున్నా, ఈరోజు ఆయన ఎమ్మెల్సీ కూడా. ఇప్పుడు మీరు మనమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలన మీద, విధానపరమైన నిర్ణయాల మీద ఎక్కడ తప్పులు ఉంటే మనం మాట్లాడినాం, నేను కూడా మాట్లాడినా. కానీ ఈరోజు ఏదైతే జరుగుతున్నదో, కేసీఆర్ పాలనలో ఏమైనా అంటే, నేను ఒక సామాజిక విశ్లేషకుడిలాగా చెప్తున్నా, నేను కేసీఆర్ పాలనలో ఏమైనా ఉంటే పొరపాట్లు ఉండుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి పాలనలో పొరపాట్లు లేవు. పాలనే ఒక పొరపాటు. క్రైమ్, ఎక్స్టార్షన్, కోయర్షన్, ఇది జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డికి పొద్దున లేస్తే రాత్రి నిద్రపోయే వరకు మెలుకున్న ప్రతి క్షణం కూడా ఎట్లా పైసలు వస్తాయి, ఏ మార్గాల్లో వస్తాయి లాంటి తప్ప ఇంకోటి లేదు. సో ఈరోజు సోషల్ వెల్ఫేరు, ఎడ్యుకేషన్ ఆయన చేతిలో ఉండడం వల్ల ఈరోజు అంత భ్రష్టు పట్టిపోయినా ఉన్నది. సరే, మీరు టాపిక్ వైజ్గా మనం మాట్లాడుతున్నప్పుడు మిగతా అంశాలు కూడా ఆయన పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈరోజు విద్యార్థులను రోడ్డుకి ఈడ్చి, టీచర్లని రోడ్డుకి ఈడ్చి,
రాహుల్ గాంధీని తీసుకుపోయి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ దాపిచ్చి నిరుద్యోగులకు భరోసా ఇచ్చి ఈరోజు వాళ్ళని రోడ్డుకి ఇడ్చిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఈ దారుణాలు స్వేచ్ఛ గారు నేను చాలా బాధతో చెప్తున్నా ఇవి ఆగేవి కావు. ఇంకా 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 జరుగుతాయి. కొణతం దిలీప్ లాంటి ఎన్నో అరెస్టులు జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మొన్న జరిగింది. ఇంకా చాలా జరుగుతాయి. తెలంగాణ సమాజం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న కోదండరాము, ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఆ పాపము పోలీసులకు చుట్టుకున్నట్టుగా మీకు కూడా చుట్టుకోకుండా మీరు జాగ్రత్త వహించండి. నేను వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్ రవి గారు, అంటే ఎన్నికలకు ముందు ఒక్కొక్క అంశానికి సంబంధించి చాలా డీటెయిల్గా లేదు ఇది అధికారంలో రాగానే అమలైపోతుంది అనేది ప్రజలకు భ్రమలు కల్పించే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు 9 నెలల కాలంలో ఈ స్థాయిలో విఫలమైంది అని అంటే ప్రధాన కారణం ఏదని భావించాల్సిన అవసరం ఉంది? కేవలం ఏంటంటే ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ సమాజం అంటే బాధ్యత లేదు, వాళ్ళకి ప్రేమ లేదు. ఎందుకంటే కొట్లాడి ప్రజల తరఫున కొట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి వాడికి ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపన ఉంటుంది. దీనికి అది లేదు. కేవలం ఇందాక మిత్రుడు ఇందాక ఓ మాట చెప్పినప్పుడు కేవలం తను రాజకీయంగా ఒక పదవిలకు రావాలన్నటువంటి రాజకీయ కాంక్ష, అధికార కాంక్ష తప్ప వేరే ఇంకేం లేదు వీళ్ళకి. ఈయనకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే ఇవాళ ఏ ఒక్క వర్గాన్ని చెప్పండి, రైతుల్ని మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు, బీసీలను మోసం చేస్తారు, మైనార్టీల్ని మోసం చేస్తారు, ఆ గిరిజనుల్ని మోసం చేస్తారు, ఇక్కడ చెప్పుకుంటూ పోతే మహిళల్ని మోసం చేస్తారు, పిల్లల్ని మోసం చేస్తారు, మొత్తం ఆఖరికి పిల్లల్ని వల్ల రోడ్డు ఎక్కిస్తారు. నిన్న మొన్నటి దాకా గౌల్దొడ్డి అనేది ఏంటండి, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గౌల్దొడ్డి గురుకుల పాఠశాల అన్నది ఈ దేశంలో ఒక తలమానికంగా గురుకుల విద్యా వ్యవస్థకున్నది. వందలాది మంది పిల్లల్ని ఐఐటీలకు, జేఈల, ఎన్ఐటీలకు తీర్చిదిద్దినటువంటి అద్భుతమైనటువంటి గౌల్దొడ్డి అనేది స్కూలు, కాలేజ్. అది ఇవాళ నిన్న రోడ్డెక్కి గౌల్దొడ్డి పిల్లలు, గురుకుల పాఠశాల పిల్లలు రోడ్లెక్కి ధర్నా వేసారు. నిన్న రోడ్డెక్కారు. అది మీరు తీసుకొచ్చిన కర్మ, ఆ గతి పట్టించారు. అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవాళ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన గురుకుల వ్యవస్థని తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ అన్నిటికీ 1000 గురుకుల పాఠశాలలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ రోజు వరకు లేవు. అంటే 6.5 లక్షల మంది పిల్లల్ని 6.5 లక్షల మంది పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఇచ్చినటువంటి గురుకుల విద్యా వ్యవస్థని ఇవాళ ఒక్క చిన్న మీ మూర్ఖపు నిర్ణయంతో 6500 మంది పార్ట్ టైం లెక్చర్లని, పార్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్లని, మిగతా దానికి సంబంధించినటువంటి వాళ్ళని మీరు రోడ్డున పడేస్తుంది. ఆ 6500 మందిని రోడ్డున పడేయడం అంటే ఆ 6.5 లక్షల మందిని పిల్లల భవిష్యత్తుని రోడ్డుకి ఇచ్చడం. అంటే ప్రభుత్వం పరిపాలన అంటే ఇవి సహజంగా ఆటోమేటిక్ గా నడవాల్సిన వ్యవస్థలు. ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి, పిల్లలు చదువుకోవాలి. కానీ ఇవాళ పిల్లలతోని మాకు టీచర్లు కావాలి, మేము చదువుకోవాలని చెప్పించుకునే దుస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే కదా ఇప్పుడు ఆఖరికి మీరు ఏమి చేయక్కర్లేదు. నిజంగా కేసీఆర్ గారు ఆ గురుకుల విద్యా వ్యవస్థని వాటిని బ్రహ్మాండంగా సాఫీగా పట్టాలెక్కించి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటిది. జస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్ బడ్జెటరీ సపోర్ట్ చేస్తే అదే వ్యవస్థ స్మూత్గా, నువ్వు ఏమి గొప్పగా దాంట్లో వేలు పెట్టకపోతే చాలు, మీకు వికృత రూపం, మీ కక్షపూరితమైనటువంటి మీ వికృత రాజకీయం దాని మీద చూపించకపోతే చాలు, హ్యాపీగా అద్భుతంగా జరిగేది. దాన్ని కూడా మీరు ఇవాళ మీ వికృత రాజకీయాల్ని అక్కడ కూడా ప్రయోగించి దానికి ఇవాళ మీ పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు, వాళ్ళ తల్లిదండ్రుల రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు, ఆఖరికి దాంట్లో పనిచేసే విద్యా బోధన వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించారు. వాళ్ళ దీనివల్ల ఎవరికంటే ఒక పేద బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద దిగువ మిడిల్ క్లాస్ నుంచి పేద వరకు అన్ని వర్గాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్యవస్థ. దాన్ని కుట్రపూరితంగా కిల్ చేస్తున్నారు. దాన్ని ఆ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు చేతుల్లోకి రాష్ట్రం వస్తే ఎట్లా ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసి, కుట్రపూరితంగా నాశనం చేసి 10 ఏళ్లలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పిరో విద్యా వ్యవస్థని, ఆ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు సేమ్ ఇవాళ
రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చేస్తున్న పని ఏంటంటే ఇవాళ వాళ్ళని తలదన్నేటటువంటి విద్యా వ్యవస్థ, ప్రాథమిక విద్యా వ్యవస్థ, గురుకుల విద్యా వ్యవస్థ వచ్చింది కాబట్టి మళ్ళీ వీటిని నాశనం పట్టించి మళ్ళీ ఈ కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ వైపు తల్లిదండ్రులు పిల్లల్ని గత్యంతరం లేక అప్పులో సప్పులో చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి విధానాల వల్ల తెలంగాణ ఇంకా ఎన్ని విధాలుగా నాశనం అవుతుందో శ్రీశైల్ రెడ్డి గారు అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎందుకు ఇట్లా ఉంది? తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి అయింది తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడకుండా రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ లక్షణం ఏంటిది అనే దాని గురించి కూడా గతంలో ఎప్పుడు ఉండేది, రాష్ట్రం ఏర్పడక ముందు ఎటువంటి వాతావరణం ఉందో మళ్ళీ అట్లాంటి వాతావరణమే ఉంది. ఎవరి చేతుల్లోకి పోతుంది, కీలకమైన పదవులన్నీ కూడా ఎవరికి కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అధికారంలోకి వస్తారని అనుకోలేదు, అనుకోకుండా అధికారంలోకి వచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వానికి సంబంధించి కూడా అడుగడుగున ఆయనకి అనేక ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. ఒకవైపు సీనియర్ల నుంచి కావచ్చు, చాలామంది సీఎం పదవిని ఆశించడానికి సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ఏదో విధంగా క్రాస్ చేస్తే ముందుకు వచ్చిండు. కానీ సో దాన్ని నిలబెట్టుకోవడానికే, పదవిని నిలబెట్టుకోవడానికే ఈ మంత్రిత్వ శాఖలన్నీ కూడా కీలకమైనవన్నీ ఆయన దగ్గర పెట్టుకోవడము, వాటిని ఈ ఒక్కొక్కరికి కేటాయిస్తే మళ్ళీ ఆయన అధికారం ఆయన గుప్పిట్లో ఉండకుండా పోతుందన్న భయంతోనే ఇదంతా జరుగుతుంది. తాజాగా వరదలకు సంబంధించి, ఖమ్మంకి సంబంధించి కూడా ముగ్గురు మంత్రులు వాళ్ళకు కూడా సమన్వయం లేదు, వాళ్ళ ముగ్గురు మీద రేవంత్ రెడ్డికి పట్టు లేదు అనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తుంది. సో ఇప్పుడు నిజంగా మీరు అన్నారు 9 నెలలు గడిచిపోయింది అని అంటే పరిపాలన గడిచింది కాదు, అధికారంలో ఆయనకున్న టైం పీరియడ్లో 9 నెలలు ముగిసిపోయింది అనేది. సో ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి కేవలం పేరుకు ముఖ్యమంత్రి కాగలిగిండు కానీ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు ఒక నాయకుడు కాలేకపోయిండు. నాయకత్వ లేమి కారణంగానే తెలంగాణ ఇవాళ ఒక ముఖ్యమంత్రి దగ్గర నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రిచ గారు, రేవంత్ రెడ్డి తెలుసో తెలియకో ఆయన అన్నీ ఓపెన్గా చెప్తాడు, ఓపెన్గా చెప్పుకుంటాడు. ఆయన ఫిలాసఫీ మీరు గమనిస్తే ఏముందయా ఇంతకంటే అచీవ్మెంటు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనుకున్నా, అయినా రేపు నేను దిగిపోయినాను అనుకో మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్ నాకు ఉంటుంది, గజ్జాలు అంతే. తను సీఎం కావాలి, అయిండు, రేపు దిగిపోతే దిగిపోతాడు అంతే తప్ప ఒక ముద్ర వేద్దాము పాలన మీద. ఒక కేసీఆర్ అంటే విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు. కేసీఆర్ అంటే మొత్తం దేశంలోనే పంజాబ్ని తలదన్నే రీతిలో వ్యవసాయ ఉత్పత్తులు. కేసీఆర్ అంటే ఒక కళ్యాణ లక్ష్మి, ఓ షాదీ ముబారక్. కేసీఆర్ అంటే నిన్న నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ అంటే ఒక వ్యవస్థ ఎట్లా గుర్తొస్తుందో, రేవంత్ రెడ్డి అంటే ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ప్రజలు రేవంత్ రెడ్డిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డిని? సో రేవంత్ రెడ్డి అనేవాడు ఒక ముఖ్యమంత్రి, ఆ చరిత్రలో ఆ పేజీ సాల్ ఆయనకి. దట్స్ వాట్ హీ వాంట్స్ అండ్ హీ అచీవ్డ్ ఇట్. అయితే అట్ వాట్ కాస్ట్ అనేది మనం ఆలోచించాలి, విఘ్నులు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎంతసేపు తన చరిత్ర చెప్పుకుంటాడు, నేను కింద నుంచి వచ్చిన, అట్టడు నుంచి వచ్చిన, నేను జడ్పీటీసీగా చేసిన, నేను ఎమ్మెల్సీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఎంపీ చేసిన, సీఎం అయినా. శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, ఓ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు కైఫియతులు ఇవి కాదో ఈ చరిత్రకర్తం. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం బయటపడాలన్నాడు. ఈరోజు వాట్సాప్లు బయటపెడుతున్నాయి దాచేస్తే దాగని సత్యాలు. ఈరోజు రేవంత్ రెడ్డి తన ఎంత డంబాచారంగా తన చరిత్ర గురించి చెప్పుకున్నా కూడా వర్తమానము అనేది కొత్తగా నడుస్తున్న చరిత్ర. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తెలంగాణలో ఒక దుర్మార్గపు, ఒక ద్రోహిగా చరిత్ర పుటల్లో ఆయన నిలిచిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గమనించాల్సింది, నేను పదే చెప్తున్నా, చాలా డిబేట్లలో కూడా చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉన్నది. మీరు చెప్తున్నారు కదా మేము తెలంగాణ ఇచ్చినామని. మీ హయాంలో కేసీఆర్ గారు సకల జనము మెడ మీద కత్తి పెడితే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారు. సరే ఇచ్చిరు, టెక్నికలీ తెలంగాణ ఇచ్చిరు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇచ్చిరు. మరి ఇచ్చిన తెలంగాణ ఏం చేసిండ్రు? ఆ రోజు ఏం చేసిరు, ఈ రోజు ఏం చేస్తున్నారు? ఎవరి చేతిలో తెలంగాణ పెట్టిండు? ఆ రోజు కేసీఆర్ గారి పాలనలో మాట్లాడితే, తుమ్మితే, దగ్గితే ఇంతెత్తున లేచిన శక్తులని ఈరోజు ఏమైపోయినాయి? ఎవరి పాలైందిరో తెలంగాణ అని ఈరోజు కదా వాడాలా?
ఎవడేలుతున్నాడు తెలంగాణ, ఆంధ్రోడేలుతున్నాడు తెలంగాణ అని ఈరోజు వాడాలి కదా. ఆయన చుట్టూ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న తెలంగాణ బిడ్డలుగా చెప్పుకునే వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న తెలంగాణ బిడ్డలు ఒక పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఆ రోజు ఎంపీగా ఉన్నాడు ఆయన. పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి వాళ్ళకి రాహుల్ గాంధీకి చెప్పాల్సిన బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో 1875లో పుట్టిన పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళకి ఈ రోజు కూడా ఏ ఒక్క దాని మీద ఒక విధానం అంటూ లేదండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం. నిన్న హిమాచల్ ప్రదేశ్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి జీతాలు కట్టు, పెన్షన్లు కట్టని తీసుకొచ్చిరు. సిగ్గునదా? ఒక రాష్ట్రానికి ఒక తీరు, ఇంకో రాష్ట్రానికి ఇంకో తీరు ఉంటుందా? మీరు జాతీయ పార్టీనా, లేదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీనా, లేదా ఉప ప్రాంతీయ పార్టీకి మీ జాతీయ పార్టీని అట్టడుగున తొక్కుతున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వంలో భ్రష్టు పట్టిపోతా ఉంటే, రాహుల్ గాంధీ చూస్తూ ఒక ధృతరాష్ట్రంలాగా కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్న రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయాలండి ఈరోజు సమాజం. ఈరోజు తెలంగాణని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన రేవంత్ రెడ్డి ఎంతో త్వరగా దిగిపోతే తెలంగాణను పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అని చెప్తాను నేను. రైట్ రవి గారు, అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి విధానం ఎట్లా ఉంది ఏంటిది అనేది, అంటే మిగతా నిజంగా జాతీయ పార్టీ అంటే ఒక విధానంతో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ఇదే పద్ధతిగా ఉంటుందని. కానీ తెలంగాణకు సంబంధించి అవేవి వర్తింపజేయని సందర్భమే కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్లు అన్ని ఇచ్చేసిన హామీలు అమలు చేసినామని మాట్లాడుతున్నారంటే, కనీసం మినిమం వెరిఫై చేసుకోకుండా ఎంత బ్లైండ్గా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన కీలక నేతలు కూడా. అంటే మినిమం ఉండాలి, క్రాస్ చెక్ చేసుకునే విధానం ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఇదంతా ఏమి లేకుండా తెలంగాణలో వ్యవహరిస్తుంది అన్న ఒకటి నడుస్తుంది. మరోవైపు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎందుకు ఇప్పటి వరకు కూడా నిజంగా మంత్రిత్వ శాఖలు ఎందుకు ఎవరికి వాళ్ళకి ఎందుకు కేటాయించలేదు, పనితీరు సరిగ్గా ఉండడానికి ఎందుకు జరగట్లేదు అని అంటే, కేవలం అధికారాన్ని ఒకే దగ్గర గుప్పిట్లో పెట్టుకోవడానికి సంబంధించి మాత్రమే తెలంగాణను బలిపెడుతున్నారా అన్న ఒక చర్చ జరుగుతుంది. కేవలం కేంద్రీకృత అధికారం వీళ్ళది. ఇప్పుడే కూడా కాంగ్రెస్ పార్టీ बहुत बात करते कुछ भी नहीं करते, వాళ్ళ పాలసీ అది. మస్తు చెప్తుంది, ఏం చేయదు, చేసినట్టే యాక్షన్ చేస్తుంది. సేమ్ ఇదే కేంద్రీకృత ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమే అంటారు, కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఒకటి దగ్గర. బట్ మాట్లాడుతాడు, మస్తు మాట్లాడుతున్నాడు. మీకు యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించింది అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల విధానంలో చెప్పింది, ఇది పార్టీ ఫిరాయింపులు. దాన్ని మేము రాజీవ్ గాంధీది ఇచ్చిండు, మేము బ్రహ్మాండంగా తెచ్చి అవసరమైతే దాన్ని చట్ట సవరణ చేసి దాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ తూట్లు పొడిచి ఇక్కడ 10 మందిని తీసుకుపోయి కండోలే కప్పిస్తే పళ్ళు గిలిచుకుంటా రాహుల్ గాంధీ వాళ్లకు జాతీయ స్థాయిలో ఒకటి జరుగుద్ది, రాష్ట్ర స్థాయిలో దానికి భిన్నంగా జరుగుతుంది. వైట్ కాంట్రాడిక్టరీ. ఇవాళ ఇంకోటి, ఆయన దేశంలో కులగన్న అని చెప్పేసి అద్భుతంగా సమగ్ర కులం జరగాలి అని చెప్పేసి ఎక్కడికి పోయిందంటే, అరే ఆఖరికి మిస్ ఇండియాలో ఒక దళిత బిడ్డ లేదు, ఓ బీసీ బిడ్డ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా మేము అడుగుతున్నాము, మీకు ఇవేం అక్కర్లేదు. మరి ఇక్కడ పెద్ద పోరాటం జరుగుతుంది తెలంగాణలో. మీరు హామీ ఇచ్చిండ్రు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అన్నారు, కులగన్న అన్నారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. 150 కోట్లు ఇచ్చినామని జీవో ఇచ్చిండ్రు, ఏమీ లేదు. ఇవన్నీ కేవలం కాగితాల మీద మాటల మీద చూపిస్తుంటారు, యాక్షన్లలో ఉండవు. నిన్న 12 రోజులుగా ఒక సిద్ధేశ్వర్ అనేటటువంటి వ్యక్తి ఆమరణ నిరాదీక్ష చేసిండి. నిన్నటి దాకా కనీసం పట్టింపు లేదు, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. మేమే అందరం పోయి తెలంగాణలో ఉన్నటువంటి అందరం రాజకీయాలకు అతీతంగా అందరం పోయి దీక్ష చేస్తున్నటువంటి దేశం. అయ్యా ఇది మూర్ఖ ప్రభుత్వం, మొండి ప్రభుత్వము, నీ పోరాటం గొప్పదే, నువ్వు మంచి గట్టిగానే ఉన్నావు చేస్తున్నావు, కానీ నీ ప్రాణం మీదకి ఎందుకంటే ప్రాణం మీద తీసుకుని ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, ఏ వర్గం కోసం పనిచేసేవాళ్ళు అయినా, ఏ ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు సజీవంగా ఉండాలి, మంచిగా ఉండాలి, కొట్లాడాలి. కానీ కొట్లాడాలి, రూపం మార్చాలి పోరాటం. కానీ 12 రోజులుగా అని చెప్పేసి మేము అందరం కలిసి విజ్ఞప్తి చేసి విరమింపై చేసినాం. ప్రభుత్వానికి స్పందన లేదు. కానీ పైన ఓ పక్కన రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మాట్లాడుతూనే ఉంటారు, కులగన్న దేశం మొత్తం చేయాలి, మొత్తం ఓ బ్రహ్మాండం. అసలు దాన్ని ఎత్తేసినటువంటి దేశంలో 1871 నుంచి బ్రిటిష్ హయాంలోనే 1941 వరకు 10 ఏళ్లకు ఒకసారి కులగన్న జరిగింది. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ నెహ్రూ గారు మొట్టమొదటి జనాభా లెక్కలను దానికి సున్నా పెట్టిండు, ఎత్తేసిండు. తర్వాత మోసం విజయం చేసి దేశంలో మాట్లాడుతుంటారు రాహుల్ గాంధీ. ఇక్కడ మాట ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్ అని, అమలు చెయ్యరు.
ఇవి వాళ్ళది. అట్లనే ఏ ఒకటి రైతులకు సంబంధించి మనం ఇంకా తెలిసిందే కదా, ఏది కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం అన్నారు, మహిళలకు నెలకు 2500 రూపాయలు అన్నారు, విద్యార్థులకు 5 లక్షల ఎడ్యుకేషన్ క్రెడిట్ కార్డు అన్నారు, ఎడ్యుకేషన్ ఏది దాని కార్డు ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామన్నారు, పిల్లలకు స్కూటీలు ఇవన్నీ 420 రోడ్డు మీద పడేసి మీరు ఉసురు పోసుకుంటా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎవరిని చెప్పండి వాళ్ళు మోసం చేయండి, ఎవరిని మోసం చేయలే, పిల్లల్ని మోసం చేయలేదా, మహిళలు మోసం చేయలేదా, రైతులు మోసం చేయలేదా, వృద్ధులను మోసం చేయలేదు, పెన్షన్లు డిసెంబర్ 9వ తారీఖు నాడే వచ్చేస్తాను బట్ 2000 4000 అని చేస్తామని చెప్పారు. పాపం వృద్ధులు నిజంగా కేసీఆర్ గారు 2000 ఇచ్చారు గొప్పడే, కానీ 4000 ఇస్తుండే కదా ఆశపడి బాగుంటారన్న ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఏం సాధిస్తారు, ఏమొస్తుంది, అల్టిమేట్ గా నష్టపోతుంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒక డిస్ట్రక్షన్ కి గురవుతుంది అన్న ఒక బాధ అయితే కనిపిస్తుంది. మనం మరింత డీటెయిల్ గా చర్చిద్దాం. అంటే బీసీలు కోటాకు సంబంధించి గత కొంతకాలంగా ఎంత తీవ్రంగా వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు, ఎంత తీవ్రంగా పోరాడుతున్నారు అనేది మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు అంటే పార్టీలకు అతీతంగా కూడా మొత్తం అందరూ ఏకమై కోటాను సాధించాలి అన్న ఒక కృత నిశ్చయంతో ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వమే ఇక్కడ కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకునే ఆలోచనలో ఉంది. స్థానిక సంస్థలకు దానికి సంబంధించి కూడా దాన్ని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తుంది. దీని అందరినీ కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇటువంటి నిర్ణయాల పట్ల ప్రభుత్వం వైఖరి అలసత్వం అనేది సోషల్గా ఎటువంటి సిచ్యువేషన్స్కి దారితీస్తుంది? ఇప్పుడు చెప్తున్నాను, మిగతా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి మన రేవంత్ రెడ్డి గారు ఈ 9 నెలల్లో అన్ని వర్గాలు ఇంకా చెప్పారు. అట్లనే అన్ని వర్గాలను చేసినట్టు బీసీలను మోసం చేస్తామంటే మాత్రం కుదరదు వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అది బలంగా క్షేత్రస్థాయిలో దాని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. దాంట్లో ప్రధానంగా మిగతా అన్ని చాలా ఉన్నప్పటికీ ప్రధానంగా ఏంటంటే సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి ఒకటి, 2 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పి ఈ 2 మేజర్ పొలిటికల్కి ఇవ్వండి. మిగతా అవి వస్తాయి ఇంకా దాంట్లోనే నీకు బీసీలకు ఆర్థికంగా వచ్చేసరికి ఇన్ని 20,000 కోట్ల సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పిండ్రు. ఇవన్నీ ఇంకా మిగతా ఎవరిని పెట్టిండ్రు. ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే ప్రధానంగా చేయాల్సింది బీసీ సమగ్ర కుల సర్వే. అంటే ఒక నాట్ ఓన్లీ బీసీ అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే లాగా మొత్తం సమగ్ర స్వరూపం వస్తుంది దానికి సంబంధించి. 2 దాంట్లోనే 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు దానికి రాగానే ఏం చేసిండ్రు, ఎన్నికల్లో అసెంబ్లీలో ఎన్నికలు అయిపోగానే అధికారంలోకి రాగానే ప్రజల్ని ఇంత తప్పుదో పట్టించడానికి ఏదో చేసినట్టు భ్రమ కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. 150 కోట్లు దానికి కులగన్నకు డబ్బులు కేటాయిస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. ఇప్పటి వరకు దాని తీర్మానంతో ఏమీ జరగదు. అదే కర్ణాటక ప్రభుత్వము మిగతా వాళ్ళు చట్టం చేశారు. అసెంబ్లీలో మనం చాలా తీర్మానాలు చేసుకుంటాం, ఆ తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుంది. చట్టం చేసుకున్నప్పుడే దానికి ఉండేటటువంటి లీగల్ హర్డిల్స్ కానీ మిగతా ఇంకేదైనా ఉంటే కానీ సాధ్యాసాధ్యాలు అనేది కొంత పక్కకు పోతాయి. కానీ అది చేయలేదు. వాళ్ళు అది కంపల్సరీ చేయాల్సిందే, కులగణన చేయాల్సిందే. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇమీడియట్ ఆల్రెడీ పదవి కాలం అయిపోయింది. మన దగ్గర జనవరి 30 తోటి సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, జూలై 4 తోటి మండల పరిషత్ల పదవి కాలం అయిపోయింది, జూలై 5 తోటి జిల్లా ప్రజా పరిషత్ల పదవి కాలం అయిపోయింది. ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థలు అనేది వాళ్ళకు పోయింది. నిజంగా మీరు చేసేవాళ్ళు అయి ఉంటే ఇప్పుడు ఏం చేయాలి, రాగానే అధికారంలోకి రాగానే ఒక రాజకీయ నిర్ణయం రాత్రి కులగణన అనేది రాత్రి అయ్యేది కాదు. దాన్ని మీరు అధికారంలోకి వచ్చి ఏదైతే తీర్మానం చేసారో తీర్మానం చేసిన వెంటనే లేదా దానికి ఇంకేదేదని మీరు బీసీ కమిషన్కు ఆల్రెడీ బీసీ కమిషన్ ఎన్ఫోర్స్లో ఉన్నది. బీసీ కమిషన్కు మీరు దానికి సంబంధించిన అథారిటీ ఇచ్చి ఉంటే ఏంది దానికి ఒకటి మీరు ఏం చేయాలన్నది ఇచ్చి ఉంటే ఇవాళ ఇప్పటికల్లా ఒక రిపోర్ట్ వచ్చేది. ఆ బీసీ కమిషను పదవి కాలం కూడా నిన్న 31వ తారీఖు తోటి ఆగస్టు 31వ తారీఖు తోటి పోయింది, వారం అయిపోయింది. ఇప్పుడు బీసీ కమిషన్ లేదు. మీరు కొత్త బీసీ కమిషన్ వేసేది ఎప్పుడు,
ఆ బీసీ కమిషన్కి దీనిలో ఉండేటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ అర్థమయ్యేది ఇప్పుడు వాళ్ళు పని మొదలుపెట్టి దానికి ఒక నివేదిక రూపొందించేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్తారు. ఇదంతా ఇప్పట్లో అయ్యే పనేనా? ఎందుకు ఇది అంటే కేవలం ఎంతసేపు ఏ అంశంలో కూడా ప్రజల్ని మోసం చేయటమే తప్ప, ప్రజల్ని తప్పుదోవ పట్టియటమే తప్ప ఆ విషయానికి సంబంధించి ఎవరైనా గట్టిగా మాట్లాడితే దబాయించడము, బూతు పురాణం అందుకోవటం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటికే మొక్కాలి ఆ భాష ఆయన చేసేటటువంటిది. ఆఖరికి వరద బాధిత ప్రాంతాలకు పోయి కూడా వరద బాధితుల దగ్గర కూడా అడ్డగోలిగా మాట్లాడిండే తప్ప వాళ్ళకు భరోసా ఇచ్చేటటువంటిది. ఇవాళ ప్రజలన్నాడు ఒక ముఖ్యమంత్రి నుంచి, ఒక ప్రభుత్వం నుంచి ఏదైనా కోరుకునేది ఇది. ఇవాళ బీసీ అనేది ఇవాళ 42%. మీరే చెప్పారు, ఎవ్వరు అడగలే. మీరే బీసీలో ఉంది డిమాండ్ మాకు దామాష ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మీరే 42% ఇస్తామని చెప్పింది మీరే, కులగాన చేస్తామని చెప్పేసి ఒక కామారేజ్ డిక్లరేషన్ ఇచ్చి అద్భుతంగా ప్రజలు ఓ బీసీలలో ఒక నమ్మకం కలిగించారు. ఏంది మరి ఇవాళ? నమ్మక ద్రోహం కదా, మోసం కదా, దగ కదా, బీసీల పట్ల నయవంచన కదా ఇది. దానికి ఇవాళ గడిచిన 4-5 నెలలుగా అనేక సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు దానికి సంబంధించి రకరకాల రూపంలో ఉద్యమాలు చేస్తుంది. నిన్ననే నిరాహార దీక్ష కూడా ఇది ఇంకా ఇది. రేపు అందుకే 8వ తారీఖు నాడు ఒక అన్ని తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఒక బీసీ కన్సర్న్తో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ వర్గాల పట్ల ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఒక ఎక్సర్సైజ్ ఉన్నది. మేధోమదన కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. దాంట్లో దీనికి సంబంధించి ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఓన్లీ సింగిల్ పాయింటేజ్ అంట, రాజకీయాలకు అతీతంగా. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా వస్తాయని చెప్పాడు. అందరూ ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవాళ దానికి సంబంధించి ఏం ఎక్సర్సైజ్ చేస్తామో ఏంది అనేది చేసి గవర్నమెంట్ మీద ఇక మిగతా అన్ని ప్రజల్ని అటు ఇటు మాయ చేసిరు కానీ దీని మీద కంపల్సరీ వదిలిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రతిదీ మోసం చేసుకుంటా పోతుంటే మళ్ళీ మోసం చేసిరు, మీరు తప్పు చేసిరని ఎవరైనా అడిగితే దబాయించడము, కేసులు పెట్టడం, గొంతు నొక్కడం, ఇంకా అదే పని చేస్తామంటే అబద్ధాలు ఇంకా దబాయించడం అంటే ఇంకా అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడిన దబాయించడం అంటే ఇక గొంతు నొక్కాలని చూడటమే కదా, నిజం బయటికి రావద్దని ప్రయత్నం చేయటమే కదా. అది ఆ పద్ధతి వల్ల బీసీ తోటే మీరు ఏ బీసీలు అయితే మీకు ఇంత రాజకీయంగా మీకు సరే మీరు అనుకున్నది ఏదో ఉందో వాళ్ళు అదే బీసీలు మేము రాజకీయంగా పాత్రిస్తారు, సమాజ్ చేస్తారు. అంటే అన్ని వర్గాలని ఇక్కడ పలానా వాళ్ళని మోసం చేయలేదు, పలానా వాళ్ళకి అన్యాయం చేయలేదు అని అంటే ఇప్పటికే ఎక్కడ ఎవరు మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇక 9 నెలలే గడిచింది, ఇంకా చాలా సమయం ఉంది మళ్ళీ ఈ ప్రభుత్వం మారడానికి. కానీ ఇంకా అమ్మో భరించాలా అని ప్రజలు భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి నిజంగా దారుణం ఏంటంటే వరద వచ్చిన తర్వాత అక్కడ ఆ బాధితుల గురించి, అక్కడ నష్టం జరిగిన దాని గురించి కూడా అబద్ధాలు మాట్లాడడము. ఇంతకుముందు మీరు అన్నారు వ్యవహార శైలి కూడా ఎట్లా ఉందనేది. వాళ్ళని మాతో మాట్లాడడానికి పోయిన సందర్భంలో వాళ్ళంతా కూడా కాన్వాయ్ చుట్టూ గోడల్లో పోసుకుందాము, కనీసం ముఖ్యమంత్రి చెప్పుకుందామని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ వెనకకెళ్ళి ఆయన దిగకుండా, ఆయన మాట్లాడకుండా జై కాంగ్రెస్ నినాదాలుతో చేస్తున్న దారుణమైన పరిస్థితి. అది అట్లాంటి చేయాల్సిన సందర్భమా ఏందని చూసుకుంటే, అంటే ఇట్లా మభ్య పెట్టుకుంటా వాళ్ళు అన్నదే చెప్పుకుంటా పోతా ఉంటే ప్రజల సమస్య తీరుతాయా? తీరవు. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. మరి ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? పరిష్కారం కాకుండా ఇట్లనే ఉంటే ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు అల్టిమేట్ గా? ఈరోజు ఈ వరద ప్రాంతాల్లో పోయినప్పుడు జై కాంగ్రెస్ కాదు స్వేచ్ఛ గారు, ఊళ్ళల్లో కరెంటు ఓంగానే జై కాంగ్రెస్ అంటున్నారు జనాలు, ఒక సర్కాస్టిక్గా, ఒక వ్యంగ్యంగా, ఒక బాధతో. ఈరోజు కరెంటు పోగానే కేసీఆర్ గుర్తొస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తున్నారు. బేరీజ్ వేసుకుంటున్నారు, కంపారిజన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ ఎట్లుండే మొన్న ఒక మహిళ చెప్తా ఉంది, మీరు హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తూ ఇల్లు కూడా కొడుతూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈరోజు సర్క్యులేట్ అవుతున్నది, మొత్తం వైరల్ అవుతా ఉన్నది. రూపాయి అప్పు తెచ్చి ఇండ్లు కట్టుకున్న వాళ్ళని కూలుస్తారా మీరు అది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ మహిళ తిడుతూ ఉన్నది ఆయనది. ఇందిరమ్మ వచ్చి చూసింది మా జాగాలు, ఇందిరమ్మ కొడుకు వచ్చి చూసిండు మా జాగాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి చూసిండు, చంద్రబాబు నాయుడు చూసిండు, ఎవ్వరు ఏమి అనలే, మమ్మల్ని ఖాళీ చేయమనిలే. కేసీఆర్ అయితే మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కాళ్ళకు ముళ్ళు కూర్చుండు. ఇక మీరు ఇప్పుడు బీప్ పెట్టాలి ఆమె మాట్లాడిన మాట నేను చెప్పాలంటే. అట్లా తిడుతూ ఉన్నారు ఈరోజు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒకటి రవేణ చెప్పినట్టుగా ఒకటి దాడులు చేస్తాడు, ఇంకోటి బూతులు మాట్లాడతాడు.
యాక్చువల్గా దావోస్ పోయి ఆయన మాట్లాడొచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ జరిగింది. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదని, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదని. నిజానికి రేవంత్ రెడ్డికి తెలుగు కూడా రాదు. ఆయనకు బూతులు తప్ప ఆయన మాట్లాడే తెలుగు భాష కాదు ఆయన. సో ఈరోజు ఏంటంటే ఈ దబాయింపు పర్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆల్రెడీ మెలుకున్నది. మీరు 9 నెలల్లో ప్రజాస్వామ్యాన్ని భ్రూణ హత్య చేసిండ్రు. ఈ 9 నెలల్లో మీరు సాధించింది అది. అంటే కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసం అంటే దాని పర్యవసనాలు ఎట్లా ఉంటాయనంటే నిజంగా దివ్యాంగుల వాళ్ళ ఇల్లు కూల్చేసిన తర్వాత తెల్లారి నుంచి మొత్తం వర్షాలు పడ్డాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిజంగా ఆ రోజు రాత్రి కూలగొట్టిన తర్వాత తెల్లవారి ఆ ఇళ్లలో ఉండే ఒక స్త్రీ డెలివరీ అయింది. వాళ్ళ జీవితం ఏంది? వాళ్ళు ఎట్లా పోవాలి? అంటే వీటికి పరిష్కారం ఏంటిది? ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉంటుందా? ఆల్టర్నేట్ ఉందా? బ్యాకప్ ఉందా? మీరు అందరు ఇక్కడ ఉండండి అని ఉందా? లేదు. మరోవైపు రామ్నగర్ లో కూడా మేము కూలగొట్టేసినాం చేసినామని గొప్పగా చెప్పుకుని కూలగొట్టేసి ఎక్కడెక్కడ వదిలేసిపోయారు. మరి మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తుంది ఏంటంటే సమస్యలు అన్ని కూడా పేరుకుపోతున్నాయి. షార్ట్ గా చెప్పండి. షార్ట్ గా చెప్తా. ఈయన మొన్న శ్రీరామనవమి నాడు రేవంత్ రెడ్డి రాముడు ఆదర్శం అన్నాడు. మొన్న కృష్ణాష్టమి రోజు భగవద్గీత స్ఫూర్తి అన్నాడు. శ్రీరాముడు మాట చెప్తాడు, లవకుశలతో యుద్ధం అప్పుడు స్త్రీ బాల వృద్ధుల చంపకూడదంటూ వెనుకాడుచుంటే అని. మరి ఈరోజు నువ్వు స్త్రీలని, బాలల్ని, వృద్ధుల్ని రోడ్ల పడేసినావు. నీకు శ్రీరాముడు ఆదర్శం అవుతాడా? నీకు శ్రీకృష్ణుడు ఆదర్శం అవుతాడా? ఈ రోజు ఇంతకుముందు రవణ చెప్పినట్టుగా ఆ దేవుళ్ళకి అర్థమయ్యి సుబాన్ అనే ఒక ఒరిస్సా కూలీ రూపంలో ఈరోజు దేవుడు వచ్చి చేస్తే తప్ప తెలంగాణకు దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇది తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం. ఈరోజు ఇది రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే ఈరోజు జరుగుతున్న విధ్వంసం ఈరోజు తెలంగాణ. రైట్. అంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం కాబట్టి ఉన్నదానికంటే మరింత బెటర్మెంట్ కావాలనుకుని మార్పు కోరుకున్నారు తప్ప మళ్ళీ వెనక్కి పోవాలనే ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ఇట్లానే వైఖరి కొనసాగితే మాత్రం తెలంగాణ సమాజం నుంచి తీవ్రమైన రెసిస్టెన్స్ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న పల్లెరావు గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ స్టూడియో.